హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? ఈరోజు మా బావ వాళ్ళ చేను దగ్గరికి వచ్చాను. మా బావ వాళ్ళ చేనులో పత్తి అయితే ఏరుతున్నారు మా వాళ్ళు. ఇందాక కాసేపు డ్యాన్స్ కూడా చేశారండి మా కోడలు తను. పత్తి చేను అయితే వర్షాలు పడి పత్తి మొత్తం తడిసిపోయింది. రైతుల గోస చూడాలి అసలు ఎంత కష్టంగా ఉందో. డే మొత్తం పత్తి ఏరినా కూడా ఒక బస్తా పత్తి కూడా ఏరడం లేదు, అలా ఉంది. వర్షం వచ్చి పత్తి మొత్తం ఇందులో ఇంకిపోయిందండి. ఇలా ఉంది మొత్తం. ఇది తీయడం కూడా చాలా కష్టంగా ఉంది చూడండి, చాలా కష్టంగా ఉంటుంది. అదే బుగ్గల పత్తి అయితే మనం తొందరగా ఏరుకోవచ్చు, కానీ పత్తి ఏరడం చాలా కష్టం. ఒక్కసారి పత్తి తీసేసరికి ఇందులో సగం ఉండిపోతుంది. ఇంకా దీన్ని పట్టి మళ్ళీ ఇంకా గుంజాలి. ఇలా ఉంటుంది చూడండి పత్తి అయితే ఎలా ఉందో. ఇంకా పత్తి తెల్లగా కూడా లేదు. వర్షాలు రాకుంటే బాగుండేది. వర్షాలు రావడం వల్ల పత్తి మొత్తం ఇలా అయిపోయింది. ఒక్కొక్క రైతులైతే ఎంత ఏడుస్తున్నారో అసలు, పంటల నష్టాలు కావడం వల్ల. మొన్న వర్షానికి వరి కూడా మొత్తం పడిపోయిందండి. చేలు ఎలా ఉన్నాయో చూడండి. చూడండి, వ్యవసాయదారులు పెట్టుబడి పెట్టి ఇన్ని కష్టాలు చేసిన తర్వాత కూడా వాళ్ళ ఫలితం రాకుంటే ఎంత బాధపడుతుంటారో. కష్టం చేసే వాళ్ళకి తెలుస్తుందండి వ్యవసాయం కష్టం ఏమిటో. రైతే రాజు అంటారు కదా, అది పేరుకే అండి. కానీ రైతు కన్నీటి గాథ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఈ పత్తిని చిన్నప్పటి నుండి గింజలు పెట్టి ఇందులో గుంటక గొర్రెలు మొత్తం కొట్టి మందులు కొట్టి ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత వర్షం వచ్చి మొత్తం వర్షంలో తడిసి ఈ పత్తి మొత్తం ఇలా ముద్ద అయిపోయింది. అదే వర్షం పడకుంటే పత్తి ఎంత బుగ్గల ఉండేదో, తెల్లగా ఉండేది. వర్షం పడడం వల్ల ఇది మొత్తం ఇందులో ఇంకిపోయింది. నేను కూడా కాసేపు పత్తి ఏరుతున్నాను. ఇందులో చాలా రోజులు అయిందండి పత్తి ఏరక. పత్తి చేనులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఓకే, మా కోడలండి. వ్యవసాయదారులు అయితే పొద్దుటి నుండి సాయంత్రం వరకు చేనులోనే ఉంటారు, కష్టాలు చేస్తూనే ఉంటారు పనులు. అయినా కూడా వాళ్ళకు ఫలితం దక్కకుండా పోతుందండి. నేలమ్మ 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 నీకు వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నేలమ్మ. సాలేటి వానకు తుల్లింత, ఇంకా సాలుకు నువ్వు బాలింత. సాలేటి వానకు తుల్లింత, ఇంకా సాలుకు నువ్వు బాలింత. గాలినే ఉయ్యాలగా, నీటినే చెనుబాలుగా. గాలినే ఉయ్యాలగా, నీటినే చెనుబాలుగా. నీలమ్మ 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 నీకు వేల వందనాలమ్మా. నీలమ్మ 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 నీలమ్మ. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.